ఒక్కొక్క సమస్య పరిష్కారం కావాలి అంటే ఇక్కడ పెద్ద ఎత్తున మెయిన్ ఏంటంటే అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్లో ఇండస్ట్రీస్ అన్నటువంటిది ముఖ్యం. అది ఒక ఎత్తు. అదే సందర్భంలో కేంద్ర సంస్థలు రావడం, అమరావతి బాగుపడాలంటే కేంద్ర సంస్థలు రావడం మరొక ఎత్తు. ఇప్పుడు కేంద్ర సంస్థలు ఒక్కొక్కటి అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నాయి. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అమరావతిలో తన కార్యకలాపాలు నిర్వహించబోతోంది. ఈ సంస్థకు 2019 ఫిబ్రవరిలో అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం 2 ఎకరాల భూమిని 60 ఏళ్లకు లీజు ప్రాతిపదికన కేటాయించింది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చాక అక్కడ భవనాలు నిర్మించి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది కూడా. ఇప్పటికే సిఆర్డీఏకి డబ్బులు చెల్లించి భవన ప్రణాళికలు సమర్పించింది. అయితే అప్పట్లో వీళ్ళు జగన్ సర్కార్ వచ్చాక పక్కన పెట్టేశారు. ఇప్పుడు దాన్ని కట్టడానికి రెడీ అవుతున్నారు. సోమవారం రాయపూడి పంచాయతీలో ప్రాథమిక అనుమతుల కోసం డబ్బులు కూడా కట్టేసింది. ఈ సంస్థ దేశంలోని వివిధ జంతు జాతుల మీద సర్వే చేస్తూ వాటి మనుగడకు సంబంధించిన పరిశోధనలు చేస్తుంటుంది. దాని హెడ్ క్వార్టర్ వాస్తవంగా అయితే కనుక అటవీ ప్రాంతాల్లో పెడుతుంటారు అట్లాంటివి. ఎందుకంటే అడవులకు సంబంధించిన ఇష్యూస్ అవన్నీ కూడా అంటే అన్ని రకాల జంతువుల గురించి కాబట్టి చేస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లోని కార్యకలాపాలను నడపడానికి సిద్ధపడింది.